చివరికి మనమంతా ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయం రానే వచ్చింది. భారత్ పాకిస్తాన్తో యుద్ధానికి సైరన్ మోగించింది. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. రాష్ట్ర ప్రజానికాన్ని కూడా సంసిద్ధం కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కాలంలో 2 రోజులుగా అటు కేంద్ర రక్షణ మంత్రి రక్షణ కార్యదర్శితో, హోంశాఖ ముఖ్య కార్యదర్శితో, హోంశాఖ మంత్రితో, వివిధ దళాలకు సంబంధించినటువంటి చీఫ్లతో మోదీ భేటీ అవుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక బిగ్ అలర్ట్ జారీ అయింది. రాష్ట్ర ప్రభుత్వాలకి యుద్ధం తాలూకు సైరన్ మోగించే విధంగా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం దాని తాలూకా బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైన యుద్ధానికి సైరన్ మోగింది. ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అటు దాయాది దేశాల పీక నొక్కేందుకు, వారిని అంతమొందించేందుకు, పాకిస్తాన్ని మట్టి కురిపించేందుకు భారత్ సంసిద్ధమైంది. వేగంగా చోటు చేసుకుంటున్నటువంటి ఈ పరిణామాల దృష్ట్యా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు విషయాల్ని పసిగడుతున్నారు. నిఘా వర్గాల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత నుంచి పెద్ద ఎత్తున త్రివిధ దళాన్ని కూడా అరెస్ట్ చేశారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రాల వారీగా యుద్ధ సైరన్ని కూడా మోగించబోతున్నారు. యుద్ధానికి దిగబోతున్నారు. ప్రజల్ని కూడా అలర్ట్ చేస్తున్నారు. ఇక రేపో మాపో బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్, పాకిస్తాన్ని భారత్ మట్టి కనిపించింది. పాకిస్తాన్ ఆర్మీని భారత ఆర్మీ ఢీకొట్టింది. పాకిస్తాన్కి సంబంధించిన 1000 మంది ఆర్మీ బలగాలు ఆ ఎన్కౌంటర్లో బలయ్యారు. పాకిస్తాన్లోని సింధు దేశ్, పంజాబ్ ప్రావిన్స్, ఫఖ్తునిస్తాన్ ప్రాంతాల్లో, లాహోర్, కరాచీ లాంటి ప్రాంతాల్లో అక్కడి ఆర్మీ బలగాలను భారత్ దెబ్బ కొట్టింది. ఇటువంటి వార్తలనే రేపు మీరు వినబోతున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఇటువంటి వార్తలతో పెద్ద ఎత్తున మీరు ఒక్కసారిగా పాకిస్తాన్ని అంతమొందించేటువంటి వార్తల్ని వినబోతున్నారు. సో మీకు చెప్తే కనుక రేపు ఇదే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ సైరన్లు మోగబోతున్నాయి. రేపు మాక్ డ్రిల్ నిర్వహించబోతోంది భారత ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్రాల వారీగా ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. అన్ని రకాలుగా డిఫెన్స్ చేసుకోవడానికి రేపు పాకిస్తాన్ పైన భారత్ ఎటువంటి దాడికి తెరలేకపోతుందంటే ఇంతవరకు ప్రపంచ దేశాల్లో ఎన్నడూ కూడా కని విని ఎరగని రీతిలో భారత ప్రభుత్వం పాకిస్తాన్ని అంతమొందించబోతోంది. పాకిస్తాన్ టెర్రరిజాన్ని పూర్తిగా లేకుండా చేయబోతోంది. సో డెఫినెట్గా వాళ్ళు కూడా ఏం చూస్తూ ఊరుకోరు. కొంత ప్రతిఘటన దాడి కూడా ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వారు కూడా దాడులు చేయొచ్చు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ కనుక ప్రతి దాడి జరిగితే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ప్రజల అప్రమత్తంగా ఉండాలి, పోలీస్ శాఖ వారు ఏం చేయాలి, రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేయాలి, అన్ని రకాలుగా ఎలా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో భారత ప్రభుత్వం రేపు మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. ఒకసారి ఈ సౌండ్ వినండి. దేశవ్యాప్తంగా మార్మోగేటువంటి సైరన్ సౌండ్ ఇది. రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. పలు కీలకమైన నగరాలు, పట్టణాలు, అనేక చోట్ల కూడా ఈ మాక్ డ్రిల్ జరగబోతున్నాయి. సో పాకిస్తాన్ పై భారత్ యుద్ధానికి తెరలేపింది. భారత పాకిస్తాన్ని మట్టు పెట్టడం ఖాయంగా కనబడుతోంది. అటు నేవీ దళాలు సిద్ధంగా ఉన్నాయి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది, మరోవైపుగా ఇండియన్ ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది. సో త్రివిధ దళాలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఏ క్షణమైన పాకిస్తాన్ వైపుగా మిస్సైల్ దూసుకెళ్లొచ్చు. ఏ క్షణమైన పాకిస్తాన్ వైపుగా మన పృథ్వీ, అగ్ని, బ్రహ్మోస్ మిస్సైళ్లు లాంచ్ చేయొచ్చు. అక్కడ పాకిస్తాన్ వైపుగా టార్గెట్గా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, పాకిస్తాన్ కూడా ఏం చూస్తూ ఊరుకోరు. కొంత వారికి ఎటువంటి ధైర్యం లేదు, భారత్ ఎదుర్కొనే ఢీకొనేటువంటి సత్తా లేదు. కానీ కొంతమంది ఇక్కడటువంటి స్లీపర్ సెల్ సహాయంతో కానివ్వండి, కొంత పాకిస్తాన్ సానుభూతి పరులు, టెర్రరిజాన్ని ప్రోత్సహించే వాళ్ళ యొక్క ఆ దురుద్దేశం కానివ్వండి, ఇక్కడ కూడా కొన్ని దాడులు జరగవచ్చు. నేను ముందస్తుగానే మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నా. భారత ప్రభుత్వం కూడా ఆలోచన ఇదే, భారత ప్రభుత్వం చేయాలనుకున్నటువంటి లక్ష్యం కూడా ఇదే. సో భారత ప్రభుత్వం పైన, భారతీయుల పైన పాకిస్తాన్ కూడా కొంత ప్రతిఘటించే అవకాశం ఉంది. కాబట్టి నిజంగానే కనుక జరిగితే మన శాటిలైట్ కనుక డిస్కనెక్ట్ అయిపోయి ఉంటే, ఒకసారి ఉదాహరణగా మీకు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ లెబనాన్ ఈ వార్ కానివ్వండి, రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్న పరిణామాలు మీకు కనుక గుర్తు చేస్తే అక్కడ కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. ఆ తర్వాత అక్కడ ప్రజలకి ఒకరికొకరంటే కమ్యూనికేషన్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ కొలాప్స్ అయిపోయింది, అక్కడ హాస్పిటలైజేషన్ లేకుండా పోయింది. సో అటువంటి పరిణామాలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయి. దాంట్లో ఒక 10% మనం ముందుగా అంచనా వేద్దాం. ఏమాత్రం కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, మేరా భారత్ మహాన్,
మన భారతీయుల్ని కొట్టే సత్తా పాకిస్తాన్కి ఎట్టి పరిస్థితి. చాలామంది ఎక్స్పర్ట్స్తో, చాలామంది మాజీ రిటైర్డ్ ఆర్మీ పర్సనల్స్తో, ఆర్మీ మేజర్స్తో ఆర్టీవీ అనేక సార్లు మీకు అందరికీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది, వారితో మాట్లాడించింది. సో వారందరూ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు పాకిస్తాన్ అనేది ఒక చిన్న చీమ లాంటిది. కానీ కొన్ని సందర్భాల్లో వారు ప్రతిఘటించే అవకాశం ఉంది. కాబట్టి నిజంగానే అది కనుక జరిగితే, కమ్యూనికేషన్స్ కట్ అయితే ఏం చేయాలి? ప్రజల మధ్యలో కమ్యూనికేషన్ ఎలా ఉంచాలి? ప్రజలకి యుద్ధం తాలూకు అలర్ట్ ఎలా ఇవ్వాలి? ప్రజల్ని ఎలా అలర్ట్ చేయాలి? ఇటువంటి విషయాలపైన కూడా భారత ప్రభుత్వం ఆలోచన చేసింది. కాబట్టి రేపు మాక్ డ్రిల్ చేయబోతోంది. ఇవే సైరన్లు దేశవ్యాప్తంగా మారుమోగించబోతోంది. ఆ తర్వాత నిజంగానే కనుక కమ్యూనికేషన్ కట్ అయిపోతే రేడియో ద్వారా ఎటువంటి కమ్యూనికేషన్ ఇస్తాం, లేదు అనుకుంటే కనుక మనం సైలెన్స్ ద్వారా ఎటువంటి కమ్యూనికేషన్ ఇస్తాం, అనౌన్స్మెంట్స్ ఎలా చేస్తాం, ఇటువంటిది చేయబోతోంది. నిజంగా ప్రజలపైన గగనతలం నుంచి దాడులే కనుక జరిగితే ప్రజలు రక్షించుకోవాలి, ఇలా తమ తాముగా స్వీయ నియంత్రణలో ఉండాలి, స్వీయ రక్షణలో ఉండాలనేది ప్రజలకు కూడా నేర్పించబోతున్నారు. మరి ముఖ్యంగా పోలీసులకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేయబోతున్నారు. నిజంగా దాడులు కనుక జరిగితే, యుద్ధమే కనుక తెరలేపితే ఎలా ఉండాలనే విషయం పైన రేపు పోలీసులకు కూడా మాక్ డ్రిల్ ఉండబోతోంది. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీస్, సో ఎక్కడ తలదాచుకోవాలి, ఎలా ఉండాలి, ప్రముఖమైనటువంటి ఇండస్ట్రీస్ కానివ్వండి, పోర్ట్లు, మన ఎయిర్పోర్ట్లు, ప్రభుత్వ రంగ కార్యాలయాలు, వీటిపైన కూడా దాడులు జరిగితే మనం ఎలా ఉండాలి, ఇటువంటి విషయాలపైన రేపు ఇదే సమయానికి యుద్ధ సైరన్లు మోగించి ఒక మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. దేశవ్యాప్తంగా ఈ మాక్ డ్రిల్స్ ఉండబోతున్నాయి. రేపు ఉదయాన ఈ సమయానికే ఈ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయబోతున్నారు. సో దీంట్లో ఎవరెవరు ఉంటారు, ఏ రకంగా పాల్గొంటారంటే కనుక అటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్, నెహ్రూ యువ కేంద్రాలు, స్కూల్స్ అండ్ కాలేజెస్, అన్ని విభాగాలకు సంబంధించిన వారందరూ కూడా ఈ మాక్ డ్రిల్స్ లో భాగస్వామ్యం చేయబోతున్నారు. ఈ మాక్ డ్రిల్స్ లో వారందరి చేత మాక్ డ్రిల్ చేయించబోతున్నారు. ప్రజలకి అలర్ట్ జారీ చేయబోతున్నారు. బహుశా మీరుండేటువంటి ప్రాంతంలో కూడా ఈ మాక్ డ్రిల్ జరగబోతోంది. యుద్ధమే కనుక జరిగితే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి, కాపాడుకుంటూనే శత్రు దేశం పైన ఎటువంటి యుద్ధాన్ని మనం ప్రకటించాలి, భారత ఆర్మీకి ఏ విధంగా సహకరించాలి. కమ్యూనికేషన్ కట్ అవుతుంది, ఇంటర్నెట్ కట్ అవుతుంది, మీ ఫోన్లు పనిచేయవు, మీకు ఇంటర్నెట్ పనిచేయదు, కనీసం మీకు సమాచారం ఇచ్చడానికి ఏ ఒక్క మాధ్యమం కూడా పనిచేయదు. ఈ నేపథ్యంలోనే అనౌన్స్మెంట్స్ ఎలా వినాలి, సైరన్ మోగించేటువంటి విషయంలోనే ఎలా అర్థం చేసుకోవాలి, ఇలా అన్ని విషయాలపైన మీకు అవగాహన కల్పించబోతున్నారు. ఎలా వ్యవహరించాలనే దానిపైన అవగాహన కల్పించబోతున్నారు. ప్రజలు ఆందోళన గురి కాకుండా వారికి ఎలాంటి సూచనలు చేయాలి, సైరన్ ఇచ్చి ఎలా అప్రమత్తం చేయాలి, కీలకమైనటువంటి ఇండస్ట్రీస్, ప్రభుత్వ రంగ సంస్థలు ఎలా కాపాడుకోవాలి, ఇటువంటి అంశాలపైన చాలా కీలకమైనటువంటి మాక్ డ్రిల్ రేపు జరగబోతోంది. రేపు ఇదే సమయానికి ఇందాక మీరు ఉన్నారు కదా, ఆ సైరనే మారుమోగబోతోంది, మీ యొక్క చెవుల్లో ప్రతిధ్వనించబోతోంది. ఇవన్నీ యుద్ధానికి సంకేతాలు, యుద్ధానికి మనం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నటువంటి చెప్పేటువంటి మాటలు. ఒకసారి ఈ విషయం పైన ఏం జరగబోతోంది, ఎలా జరగబోతోంది, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, ఈ విషయం పైన రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి మాట్లాడుకోవచ్చారని ఏం మాట్లాడారో చూద్దాం. ఆ తర్వాత మరిన్ని డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. साथियों, एक रक्षा मंत्री के रूप में मेरा दायित्व है कि मैं अपने सैनिकों के साथ मिलकर देश की सीमाओं की सुरक्षा सुनिश्चित करूं, और मेरा यह दायित्व है कि अपनी सेना के साथ मिलकर देश के ऊपर आंख उठाने वालों को मुंहतोड़ जवाब दूं। तो नरेंद्र मोदी जी को अच्छी तरह जानते हैं, उनकी कार्यशैली से भी अच्छी तरह परिचित हैं, उनकी दृढ़ता से भी अच्छी तरह परिचित हैं। जोखिम उठाने का भाव किस तरीके से उन्होंने सीखा है अपने जिंदगी में, उससे भी आप अच्छी तरह समझते हैं। मैं आपको आश्वस्त करना चाहता हूं कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जैसा आप चाहते हैं वैसा होकर रहे। రైట్, ఇందులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏం చెప్పారు తెలుసా? మీరు కోరుకున్నరే, అంటే భారతీయులుగా మనం కోరుకుంటున్న ఈ దయాది దేశాన్ని, ఈ పాపిష్టి పాకిస్తాన్ ఉగ్రవాదులని, అక్కడి ఆర్మీని, అక్కడి ప్రజాప్రతిని అంతమొందించాలని లక్ష్యంతో మనం ఉన్నాం కదా. మీరు కోరుకుంటున్నరే ప్రధాని నరేంద్ర మోదీ చేయబోతున్నారు, అదే జరగబోతోంది. అంటే దీని తాలూకా ఉదాహరణ ఏంటి? యుద్ధం జరగబోతోంది, యుద్ధానికి అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. ప్రధాని మోదీ నిజంగా యుద్ధం చేయాలనే ఆలోచనతో ఉన్నారని మాత్రం చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది. సో మీ వంతుగా మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. డెఫినెట్గా నిజంగా అటువంటిది ఒక యుద్ధం కనుక వస్తే మన వంతు బాధ్యతగా మనం ఏం చేయాలని చెప్పి పదే పదే చెప్తున్నాం కదా. మీ చుట్టూ ఉండేటువంటి వారిని, అనుమానితులని వెంటనే గమనించండి. ఎందుకంటే ఈ భారతదేశం అనేది ఇట్స్ ఏ సబ్ కాంటినెంట్, ఒక
ఖండంలో ఏ రకంగా అయితే విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న వర్గాలు, విభిన్నకు సంబంధించినటువంటి ఆచార పద్ధతులు, విభిన్న అలవాట్లు ఏ రకంగా అయితే ఉంటాయో భారతదేశంలో కూడా అదే రకంగా ఒక సబ్ కాంటినెంట్గా చెప్పబడుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే మన దగ్గర కూడా ఇటువంటి విభిన్నమైనటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి మీ దగ్గర ఉన్న కనుక ఈ విభిన్నమైన వ్యక్తుల్లో నుంచి అనుమానితులు, పాకిస్తాన్ మద్దతుదారులు, పాకిస్తాన్ పాపిస్టి కుక్కల్ని మద్దతుగా నిలిచేవారు, వారికి సహకరించేవారు ఎవరైనా కనుక ఆ పిచ్చి కుక్కలే మీ మధ్యలో కనుక ఉండి ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. రేపు ఇదే సమయానికి ఒకసారి పీసీఆర్ మళ్ళీ సైరన్ ప్లే చేసుకోండి. ఇదే సైరన్ రేపు వినిపించబోతోంది. ఇదే సైరన్ రేపు మారబోగబోతోంది. విన్నారు కదా? రైట్, ఇదే సైరన్ రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు సైరన్ మోగించబోతున్నారు. ఈ సౌండే ప్రతిధ్వనించబోతోంది. ఎక్కడ చూసినా ఈ సౌండే వినబడబోతోంది. రేపు దేశవ్యాప్తంగా అలర్ట్ జారీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. సో ఇప్పటికే రాష్ట్రాల వారికి ఆదేశాలు జారీ చేశారు. పోలీసులకి, అందరికీ, ఆర్మీ బలగాలకు కూడా ఆదేశాలు వచ్చాయి. సో యుద్ధమే గనక జరిగితే, యుద్ధమే గనక వస్తే, అంటే అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాయి, ఇంకా వస్తే, జరిగితే అనేది పదాలు ఇక్కడ మనం వాడకూడదేమో, ఇది సమంజసం కాదేమో. ఈ సందర్భంలో యుద్ధం జరగబోతోంది కాబట్టి ప్రతిఘటించేటువంటి స్థానంలో పాకిస్తాన్ ఉంది. కాబట్టి మన దేశంలో కూడా అక్కడక్కడ కొన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. దాని తాలూకా తట్టుకోగలిగేటువంటి శక్తిని భారత ప్రజల్లో ఎటువంటి ఆందోళన కలిగించకుండా, ఆందోళనకు గురవ్వకుండా వారిని అలర్ట్ చేసే విధంగా ఇటువంటి సిచ్యువేషన్ని ఎదుర్కోవడానికైనా కూడా భారత ప్రజలు సంసిద్ధంగా ఉండడం కోసం అని చెప్పి రేపు దేశవ్యాప్తంగా ఈ మాక్ డ్రిల్ వేయించబోతోంది భారత ప్రభుత్వం. సో అటువైపుగా పాకిస్తాన్కు అణచివేస్తోంది. పాకిస్తాన్ వైపుగా ఇప్పటికే సింధు జలాల్ని నిలిపివేసింది. అక్కడ జల విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రొడక్షన్ లేదు. అక్కడ అగ్రికల్చర్ యూసేజ్ కోసం వాటర్ లేవు, తాగడానికి నీళ్ళు లేవు. అనేక రకాలుగా ఇబ్బంది పడుతోంది. నీటి బాంబుని పేల్చుతూ చాలా సైలెంట్గా అక్కడికి వెళ్లకుండా అనే ఒక బిగ్గెస్ట్ బాంబుని అక్కడ పేల్చేసింది భారత ప్రభుత్వం. సో నిన్న అటు కేంద్ర రక్షణ కార్యదర్శితో రాజేష్ కుమార్తో భేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా నిఘా వర్గాలు కూడా ఒక అంచనా వేస్తున్నాయి. పలు చోట్ల ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా ఆ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ముఖ్యంగా కొన్ని కీలకమైన జోన్స్ ఉన్నాయి. గతంలో ముంబై, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా బాంబులు దాడులు జరిగాయి. బాంబు పేలులు మనం చూసాం. కాబట్టి అటువంటి సందర్భాల్లో మనం కొంత అలర్ట్గా ఉండాలి అని చెప్పి కూడా మరోసారి భారత ప్రభుత్వం అలర్ట్ జారీ చేస్తోంది. ఇక్కడ కొంత హై అలర్ట్ని జారీ చేయడంతో పాటుగా అక్కడ నిజంగానే కనుక జరిగితే ఏం చాలా విషయం పైన ప్రజలకి ఒక మాక్ డ్రిల్ రూపంలో విషయాన్ని చెప్పబోతోంది. మరీ ముఖ్యంగా సింధు జలాల్ని ఏమాత్రం కూడా కిందికి వదిలే ప్రసక్తే లేదు. కాబట్టి కొన్ని కీలకమైన ప్రాజెక్టులని పూడికి తీత కార్యక్రమం, అంటే అక్కడ కనుక పూడిక తీస్తే ఎక్కువ మొత్తంలో నీళ్లు మనం స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. బగలిహార్, సలాల్ జలాశయాల్లో తొలిసారిగా ఈ పూడిక తీత కార్యక్రమం కొనసాగుతోంది. సో నీటి బాంబు, అలా తర్వాత ఎల్ఓసి వెంట దాడులకి, సైనిక చర్యలకి ఎదురుదాడి, తర్వాత పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అటు దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి సపోర్ట్, ఇవన్నీ చూసుకొని కలగలుపుకొని భారత ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. సో ఒకసారి మీరు కూడా నాతో పాటు చెప్పండి, మేరా భారత్ మహాన్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రజల్లో మనోస్థైర్యాన్ని, ధైర్యాన్ని దెబ్బ తీయకూడదు. మనం వారికి చాలా మద్దతుగా ఉండాలి, పెద్ద ఎత్తున వారికి సపోర్ట్గా నిలవాలి. భారత ప్రభుత్వానికి, భారత ఆర్మీకి సహకరిస్తూ మన భారతదేశపు జెండాని రెపరెపలాడించాలి. ఈ యుద్ధంలో విజయాన్ని సాధించాలంటే మనందరి బాధ్యత, కర్తవ్యం కూడా ఉంది. ఒకసారి మీరు కూడా రేపు ఇదే సమయానికి సైరన్లు, మాక్ డ్రిల్ వినొచ్చి ఎక్కడ జరుగుతుంది, ఏంటి, ఎలా జరుగుతుంది అనేది భారత ఆర్మీ స్పష్టంగా రేపు, అంటే ఇవాళ సాయంత్రం కల్లా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. మన హైదరాబాద్లో, మన తెలంగాణలో, మన విజయవాడ, మన వైజాగ్, మన తెలుగు ప్రాంతాల్లో కూడా ఇటువంటి మాక్ డ్రిల్సే జరుగుతాయి. సో అందరూ కూడా తప్పనిసరిగా వాటికి అటెండ్ అవ్వండి. ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఒక భారతీయ పౌరుడిగా, భారతీయ యువకుడిగా రక్తం మరుగుతున్నటువంటి పాకిస్తాన్ పైన దాడి చేయాలి, పాకిస్తాన్ అంతమొందించే లక్ష్యంతో ఉన్న వ్యక్తులుగా మనమందరం కూడా దాంట్లో భాగస్వాములు అవుదాం. సో మాక్ డ్రిల్లో ఏం జరుగుతుంది విషయాల పసిగడదాం. సో రేపటి రోజు నిజంగానే కనుక యుద్ధం జరిగితే మన వంతు బాధ్యత ఏంటి అనేది మనం గుర్తెరుగుదాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.